ఓం నమో వెంకటేశాయ. గంట కొట్టకుండానే మోగే గంట. పూర్వకాలంలో తిరుపతి కొండ మీదకు వెళ్ళే అలిపిరి మార్గానికి ఎడమ పక్కగా ఉన్న చంద్రగిరి కోటలో చంద్రగిరి రాజులు పరిపాలించేవారు. వారిలో రాజా రామ దేవరాయలకు బహుకరించబడిన ఒక విచిత్రమైన గంట, ఘంటా మండపం స్థలం ఇప్పటికీ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒక గంటను వెంకటగిరి రాజా రఘునాథ యాచమ నాయకుడు బహుకరించారు. తిరుమల కొండపైన శ్రీవారి ఆలయంలోని పెద్ద పెద్ద గంటలు స్వామివారి మహానైవేద్యమునకు సూచనగా మోగించగానే ఆ ఘంటానాదం కొండ దిగువకు గాలిలో తరంగాలుగా ప్రయాణించి వచ్చేవి. ఈ చంద్రగిరి కోటలోని గంటలు విని దానికి ప్రతిధ్వనిగా ఆ గంట ధ్వనిలానే తాము మోగేవి. ఇలాగా స్వామివారి గంటకు ప్రతిస్పందిస్తూ మోగే ఈ విచిత్రమైన గంటలు భగవచ్ఛక్తికి స్పందించే మన గుండె కొట్టుకున్నటువంటి స్పందనను ఒక దైవ చిత్రంగా చంద్రగిరి కోటలో భక్తులు చూసి ఆనందించేవారు. అంతేకాదు, ఈ ఘంటా మండపంలోని గంట ఎవరైనా తాకగానే పెద్ద పెట్టున మోగేది. ఈ గంట మోత వినగానే రాయలు వారు తను భోజనానికి కూర్చునేవారు. ఈ చంద్రగిరి కోటలో మొదటిసారిగా బ్రిటిష్ వారికి కోటను ఏర్పాటు చేసుకునే అనుమతి చంద్రగిరి రాజుల నుండి లభించింది. పిండి తలిగలపై శ్రీవారి ముద్రలు. కాళహస్తి అగ్రహారం ప్రాంతంలో శ్రావణ మాసంలో శనివారాలు ఉపవాసం ఉండి పిండితో తలిగలు వేస్తారు. ఆశ్చర్యంగా ఆ పిండి తలిగలపైన శ్రీనివాస ప్రభు పాదాలు అచ్చులు పడతాయి. ఇలా కాళహస్తి అగ్రహారం ప్రాంతంలో ఒక హరిజనుని ఇంట పడేవి శ్రీవారి పాదముద్రలు. అదేవిధంగా కాంచీపురంలో నుంచి ఒక హరిజనుని ఇంటిలో కుడి పాదం ముద్ర, దక్షిణంగా ఎడమ పాదముద్ర అచ్చులుగా పడతాయి. ఆ పాదాల అచ్చుల కొలతలను కుచ్చులు, నగిషీలు, అలంకారాలు పెట్టి కొత్త చెప్పులు తయారు చేస్తారు శ్రీవారికి. అవి రెండు ప్రతి సంవత్సరం ఉత్సవంగా అలిపిరి వద్ద మోకాటి పర్వతం దగ్గర అవి గుడిలో సమర్పిస్తారు. కొత్తవి కుట్టి తెచ్చినప్పుడు పాతవి బాగా అరిగిపోయి ఉంటాయి. రోడ్డు మీద శ్రీవారి పాదముద్రలు. 1907 ప్రాంతంలో మంగళం అనే గ్రామం మీదుగా వెళ్లే మట్టి రోడ్డు మీద ఒక చలువ పందిరి రోడ్డు పక్కన వేసి మంచినీరు అందించేవారు. ఒక రైతు ఆవును తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆవు ఆగిపోయింది. అంబా అంబా అంటూ అరుస్తూ ఉంది.